నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. అత్యున్నత ఆశయాల కోసం 3 పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలు గెలిచారు, ఇక రాష్ట్రం నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 3 పార్టీలు 100% పరస్పరం సహకరించుకోవటం వల్లనే ఈ విజయం సాధ్యమైందని తెలియజేశారు. 93% గెలుపు సాధించడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం. 57% ప్రజలు మనకు ఓట్లు వేసినందుకు మరింత బాధ్యతగా వ్యవహరించాలని చంద్రబాబు తెలిపారు. అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధాని, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజావేదికల విధ్వంస రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలి. విశాఖ అభివృద్ధి మాత్రం మేం మర్చిపోం. విశాఖ న్యాయ రాజధాని అంటూ చేసిన మోసాన్ని ప్రజలు గ్రహించాలి. కర్నూలు అభివృద్ధికి మనం కట్టుబడి ఉన్నాం. సీఎం కూడా మామూలు మనిషే. సీఎం వస్తున్నాడు అంటే ఇక పర్దాలు కట్టడం, దుకాణాలు బంద్ చేయటం, ట్రాఫిక్ నిలిపివేయటం, చెట్లు నరకటం లాంటివి ఇకపై ఉండవని ఆయన చెప్పుకొచ్చారు. నా కాన్వాయ్ 1 నిమిషం ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ట్రాఫిక్ నిబంధనల పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు చూపించిన చొరవ కోసం అందరం కూడా ఒకటి క్యాంపెయిన్ చేశాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిచారు, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ఇక్కడుండే శాసనసభ్యులపైన మనందరిపైన ఉంది. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక అరాచక పాలన, ఒక విధ్వంసకర పాలన. మామూలుగా ఇది చూస్తే ఈ కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పుడే పురంధేశ్వర్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆటలాడే పరిస్థితి ఉండదు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి. ఎన్డీఏ కూటమికి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి అద్భుత విజయం సాధించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన విజయమని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని 2021లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, తగ్గము, నిలబడ్డామని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు కావాలి. చంద్రబాబు అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలియజేశారు. సమిష్టిగా పోరాటం చేసి అద్భుతమైన మెజారిటీతో ఈ రోజు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని పవన్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని పెంచాం, అందుకే కక్ష సాధింపులకు ఇది సమయం కాదు. అలాగే చంద్రబాబు నాయుడు 4 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు అంటూ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. గత దశాబ్ద కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నలిగిపోయారు, నలిగిపోతున్నారు.
గత 5 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలోని ఉపత్కర పరిస్థితులు తెలుసు. మా అందరం సమిష్టిగా పోరాటం చేసి కలిసికట్టు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం. ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి. ఆయన నలిగిపోయారు. జైల్లో చూశాను ఆయన. పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను. నేను అనుకున్నాను, అమ్మా మీరు కన్నీళ్ళు పెట్టుకున్నాయి, మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి. వారికి మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన పాలన ఇవ్వాలి అందరికీ మనస్ఫూర్తిగా మీకు నేను తెలియజేసుకున్నాను సార్. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ని పార్టీ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. చాలాసేపు పలు అంశాలపై చర్చించారు. వైఎస్ జగన్ కలిసిన వారిలో ఎంపీలు గొల్ల బాపురావు, మోపిదేవి వెంకటరమణ, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్ప శ్రీవాణి, గుడివాడ అమర్నాథ్, నాయకులు రెడ్డి శాంతి, చెర్ల జగిరెడ్డి, విశ్వసరాయ, కళావతి, బుట్ట రేణుక, చింత అనురాధ, గుడ్డేటి మాధవి, శోభ, హైమావతి, వంగ గీత, ధనలక్ష్మి, విజయ, డాక్టర్ సత్యవతి, ఉమాబాల, లేలా అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన శాసనసభ పక్ష నాయకుడు పవన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఎల్పీ లీడర్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రతిపాదించడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఆ తర్వాత శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కొనితెర పవన్ ను జనసేన ఎమ్మెల్యేలు అభినందించారు. మన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన శాసనసభ్యులుగా మీరందరూ కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పార్టీ ప్రతినిధిగా ఎన్నికైనందుకు మిమ్మల్ని కూడా మొట్టమొదటి శాసనసభ పక్ష సమావేశానికి మనందరం కూడా ఎంత గర్వంగా మంగళగిరిలో మన పార్టీ కార్యాలయంలో ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా చేసుకోవడం నిజంగానే పూర్వజనంలో మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టంగా మనం భావించి ఆంధ్రప్రదేశ్ సభకు జనసేన తరఫున ఎన్నికైన మేము జూన్ 11, 2024 సమావేశమై శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన పార్టీ శాసనసభ పక్ష నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం. మీరందరూ కూడా ఐ థింక్ యూ షుడ్ గివ్ అ రౌజింగ్ ప్రకృతి పుట్టక ముందే నీవు కావాలని దేవుడు కలలు కన్నాడని సిపిటిఎస్ డైరెక్టర్ గుంటూరు రెవరెండ్ కె అమ్మారావు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతులూరులోని ఉత్తర దళిత వాడనందు గల తెలుగు బాప్టిస్టు చర్చి ఉత్తరమునందు ఈ నెల 9వ తేదీ నుంచి నేటి వరకు యేసుక్రీస్తు రక్షణ సువార్త సభలు పాస్టర్ రెవరెండ్ ఎల్లమాటి శ్రీకాంత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ముగింపు సువార్త సభల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అమ్మారావు పాల్గొని మాట్లాడారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించెను, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనులను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధాత్మలుగా నిర్దోషులమై ఉండవలెనని జాగ్రత్త పునాది వేయపడక మునిపి ప్రేమ చేత ఆయన క్రీస్తులో
మనల్ని ఏర్పరచుకొనెను అని తెలిపారు. సంఘ పెద్దలు పర్యవేక్షణలో జరిగిన కూడికలో దాతలు, సంఘస్థులు సహకారంతో మంగళవారం రాత్రి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మరికొన్నిటిని నీటి ద్వారా, మరికొన్నిటిని ప్రకృతిలో ఆకాశంగా పిలువడుతున్నటువంటి వాటి ద్వారా కొన్నిటిని అనుగ్రహించాడు. అంటే ఉదయాన్నే లేచిన దగ్గర నుండి గుక్కెటి నీటితో ప్రారంభమైన మన జీవితం. ఉదయాన్నే లేవగానే కొంచెం మంచినీళ్ళు, వేడి నీళ్ళు తాగటం అనేది సహజంగా జీవితంలో మనందరం కొంతవరకు ప్రారంభిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ జీవిత ప్రణాళికలోకి ఒక భాగంగా తీసుకొని వామ్ వాటర్ అంటారు, వేడి నీళ్ళతో రోజును ప్రారంభిస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఎన్నో విధాలైన భోజన పదార్థాలను చేసుకొని వాటి ద్వారా వచ్చే శక్తిని మనం మరలా తిరిగి వినియోగించుకోవటానికి అవసరమైన భోజన పదార్థాన్ని తీసుకుంటూ ఉంటాం. అంటే దానికి పేరు ఏదైనా పెట్టండి, బ్రేక్ఫాస్ట్ అని పెట్టండి, లంచ్ అని పెట్టండి, డిన్నర్ అని పెట్టండి, పేరేదైనా ఎర్లీ అవర్స్ లేచిన తర్వాత ప్రారంభించినటువంటి ఈ భోజనం నేను ప్రకృతిలో నుండి మాత్రమే దొరుకుతుంది. నీరైనా ప్రకృతిలో నుండే రావాలి, ఆహారమైనా ప్రకృతిలో నుండే రావాలి. అంటే ఈ ప్రకృతిలో నుండి వచ్చే వాటి వలన మన కడుపు మాత్రమే నిండుతుంది. జాగ్రత్తగా ఆలోచించాలి పాయింట్. కానీ ఈ సువార్త అనబడినటువంటి ఒక పదం అయితే ఈ దేహానికి అవసరమైనవి మట్టిలో నుండి ఇచ్చినప్పుడు ఈ సువార్త అన్నటువంటి దానిని మాత్రం ఎక్కడ నుండో ప్రవేశపెట్టడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఉన్న అర్థం ఏంటి, అసలు ఇది దేనికి ఉపయోగపడుతుంది అని విజ్ఞత కలిగిన ఏ వ్యక్తి అయినా ఆలోచించాలి. విజ్ఞత కలిగిన ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది వస్తే అప్పుడు అలెగ్జాండర్ అనబడిన చక్రవర్తి చరిత్ర ప్రారంభమైంది. అలెగ్జాండర్ అన్న చక్రవర్తి చరిత్ర ప్రారంభం కాబట్టి అతడు పుట్టాడని ఆ రోజు వాళ్ళు నమ్మారు. పరిపాలించిన కాలం వెనక ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలలో 4 సామ్రాజ్యాలు ఉంటాయండి. మొట్టమొదటి బాబిలోనియన్ కింగ్డమ్, రెండోది మేడో పెర్షియన్ కింగ్డమ్, మూడోది గ్రీక్ ఎంపైరిజం, 4 రోమన్ ఎంపైరిజం. ఈ రోమన్ ఎంపైరిజం కాలంలో క్రీస్తు పుట్టాడు. అంతకుముందు ఒక 3000 సంవత్సరాల క్రితం అనుకుంటే 3000 సంవత్సరాల క్రితం మానవ మనుగడ నుంచి చరిత్ర ప్రారంభమైతే ఈ భూమి పుట్టి 13.7 మిలియన్ కోట్ల సంవత్సరాలు అయితే నీ తల్లికి నీ తండ్రికి వివాహం జరిగి కేవలం ఒక 50. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.